Hi friends, welcome to our channel Praveen Value. Don't forget like, share, subscribe our channel. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బైతు ఒతమాన్ మ్యూజియంలో కువైట్ మ్యూజియం అనమాట. కువైట్ మ్యూజియం గురించి మనం ఇక్కడ చూస్తున్నాము. ఇది కువైట్ ఎయిర్లైన్స్ వల్ల ఫ్లైట్ డెమో అనమాట. చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఈ ఫ్లైట్ డెమో ఉంటుంది. ఈ ఫ్లైట్ డెమో చూసుకుంటూ మనం ముందుకు పోతుంటే చూడండి, ఇది కార్గో ఫ్లైట్ అనమాట. కార్గో ఫ్లైట్ లోపల ఎలా ఉంటుందని దాన్ని ఇది ఉంది చూడండి, ఇంత నీట్గా ఉంటుంది అనమాట. నార్మల్గా అయితే మనకు చూడడానికి ఎలా కనిపించదు, కానీ వాళ్ళ డెమో అనేది ఇంత నీట్గా పెట్టారు. తర్వాత మనం అలా పోయే ఇది ఆయిల్ క్యాన్స్ మనం తీసుకునే దానికి డ్రిల్ హెడర్స్ అనమాట. డ్రిల్ హెడర్స్ ఒక్కొక్క సైజు ఒక్కొక్కలా ఉంటుంది. ఇది చిన్న సైజు, ఇది మీడియం సైజు, ఇది పెద్ద సైజు అనమాట. ఆ తర్వాత గేట్ వాల్యూ అనమాట. గేట్ వాల్యూ అనేది 20. దీంట్లో నుంచి మనకి పెట్రోల్ అనేది వస్తుంది అనేది అమౌంట్ అనమాట. అలా ముందుకు పోతుంటే మనకి యాంకర్ మనకి ఐడియా ఉంది కదా, ఈ షిప్స్ అవి స్టాప్ చేయడానికి యాంకర్ అనేది మనకి పోయి బీచ్లో వాడుతుంటారు. ఈ యాంకర్ని మనం చూస్తున్నాం అన్నమాట. చూడండి, యాంకర్ ఇది పెట్రోల్ ప్యూరిఫై చేసుకునేది ఎలాగ ఉన్నదని చూసుకోవడానికి కనిపిస్తుంది. ఇది భూమిలోంచి పెట్రోల్ తీరన్నమాట. డ్రిల్ టవర్స్ చూడండి, డ్రిల్ టవర్స్. ఇది ఈ విధంగా డ్రిల్ టవర్స్ ఉంటాయి అన్నమాట. అప్పట్లో యుద్ధం విమానాలు అవి చూడండి, యుద్ధం చేసేదానికి పిల్లర్స్ అని ఓల్డ్ మోడల్ అనమాట. ఓల్డ్ మోడల్ పవర్ వ్యాగన్. షిప్స్, చెక్కతో చేసిన షిప్లు చూడండి ఎంత బాగున్నాయి. ఎవరితో ఫ్రమ్ హసన్ అబ్దుల్లా అంట, వాళ్ళ పేరు మీద ఉంది చూడండి. హసన్ అబ్దుల్లా అని ఎంత నీట్గా నేమ్స్ చెప్పించారు. ఓల్డ్ మోడల్. ఇప్పుడు అది ఎంత సైలింగ్ చేసుకునే దానికి చూడండి, ఇది సైలింగ్ చేస్తారన్నమాట చేతులతో నడిపేవి. ఇప్పుడంతా మిషనరీస్ వచ్చేసాయి కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది, కానీ అప్పట్లో మనుషులు కూర్చొని చేతులతో సైలింగ్ చేసేవారు. ఇది కూడా చూడండి, ఇది కూడా ఒక రకమైన పవర్ షిప్. లోపల ఏ రకంగా ఉందో మీకు చూపిస్తాను. ఇది ఒక రకమైన పడవ అనమాట. అయితే నాకు తెలిసి ఇది చేపలు వేటాడడానికి వాటికి ఉపయోగించేవారు అనుకుంటున్నాను. చూడండి, ఇది ఈ మిషన్ ఏంటి తెలుసా, మనకి అండర్ గ్రౌండ్లోంచి షిప్ తీసే పెట్రోల్ తీయడానికి అనమాట. పెట్రోల్ తీసే మిషన్. ఈ చివరి వరకు ఉంటుంది. మిషనరీ మొత్తం అంతా ఇలా వస్తుంది అనమాట మనకి.
పైన రాశారు కువైట్ ఆయిల్ కంపెనీ అని రాసించారు కదా. అది సార్ ఈ పైపింగ్ ద్వారాగా మనకి పెట్రోల్ అనేది బయటికి తీస్తారన్నమాట. మొత్తం ఇదంతా చూడండి, ఇదంతా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరో కొత్త వీడియోతో ఇంకొకసారి మనం కలుద్దాం.